సో ఇక్కడ ఏంటంటే ఈ వంటింట్లో ధరల మంట అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి రేట్లు చూద్దాం. ఇవి రేట్స్గా ఉన్నాయి. పామాయిల్ ధర 15వ తేదీన 110 రూపాయలు ఉంటే ఇప్పుడు 152 రూపాయలు ఉందట. సోయా 110 ఉంటే 152 రూపాయలు ఉందంట, అంటే 10 రోజుల వ్యవధిలోనే. వేరుశెనగ 130 నుంచి 163 రూపాయలు ఉందంట. సన్ఫ్లవర్ 115 నుంచి 150 రూపాయలు ఉందట ఇప్పుడు ప్రజెంట్ రేటు. నువ్వులు 109 నుంచి 140 ఉన్నాయంట. రైస్ రిచ్ 116 నుంచి 133 రూపాయలు. పత్తి కూడా 106 రూపాయల నుంచి 128 రూపాయలు ఉందంట. సో ప్రజెంట్ ఆయిల్ రేట్స్ ఇవి. సో ఇక్కడ ఏంటంటే సామాన్య మధ్యతరగతి సంబంధించిన వాటి వస్తువులు, వాటిని ఏమంటారంటే నిత్యావసర సరుకులు. నిత్యవసరాలు అంటే ఏందయ్యా అంటే పప్పులు, ఉప్పులు, నూనె, బంగాళదుంప, ఆలుగడ్డలు, తర్వాత పెరిషబుల్ గుడ్స్ అయినటువంటి ఆనియన్స్, ఇవన్నీ కూడా నిత్యవసరాల కిందకి వస్తాయి. అంటే ఒక సామాన్య వ్యక్తి గుడిసెల్లో ఉన్న, బిల్డింగుల్లో ఉన్న అందరూ తరచుగా వాడేటువంటి వాటిని నిత్యావసరాల సరుకులు అంటారు. సో వీటికి ఏముందంటే గత ప్రభుత్వంలో ఒక 3 చట్టాలు తీసుకొచ్చారు. ఏమవి? కాంట్రాక్ట్ పద్ధతిలో వ్యవసాయం చేయాలని, తర్వాత ఈ ఏమంటారు ఎసెన్షియల్ కమోడిటీస్ అని కూడా వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు. సో దీని ప్రకారం ఏమవుతుందంటే, దీని విషయం ఎందుకు దీనికి లింక్ ఏం పెడుతున్నా, గత చట్టాలు ఎందుకు గుర్తు చేస్తున్నా విషయం మీకు చెప్పుకొస్తా. ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ప్రైస్ అధికంగా ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు నిత్యావసర సరుకుల్లో ఉల్లిగడ్డలు అనేది చాలా అధికంగా రోజు వాడే అంశమే. అంటే డిమాండ్ ఉన్నది ఉల్లిగడ్డలకి, రోజు వాడతారు, ప్రతి ఒక్కరు వాడతారు. సో ఇక్కడ ఏమైంది, డిమాండ్ ఉన్నది. ఆనియన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఓకే, రోజు వాడేదే, అది డిమాండ్ ఉన్నది. ఇప్పుడు ఏమైతే డిమాండ్ ఉన్నప్పుడు తప్పకుండా కూడా ధర పెరుగుతుంది. సో అందరికి తెలిసిన విషయమే. సో డిమాండ్ ఉన్నప్పుడు ధర పెరుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడు ధర పెరుగుతుంది, ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అంటే సప్లై తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఉంటుంది. అంటే రైతుల నుంచి కానీ, కొనుగోలుదారు నుంచి కానీ, రైతుల నుంచి కానీ, పెట్టుబడిదారుల నుంచి కానీ, దళారుల దగ్గర నుంచి కానీ సప్లై తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సో గత ప్రభుత్వాల్లో దగ్గర కొన్ని చట్టాలు ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు అమల్లో ఉన్నాయా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా, దేశవ్యాప్తంగా జరుగుతుందో తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో మేము చదువుకునే సందర్భంలో ప్రతి ఒక్కరికి స్కూల్ ఏజ్ నుంచే ఈ స్టడీస్లో ఉంటుంది, అంతా కూడా సోషల్లో ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్లో అక్కడక్కడ ఎకనామిక్స్లో వీటిలో ఉంటుంది. ఏంటంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ అనేది ఎక్కువగా స్టోర్ చేయవద్దు. అంటే గోడాన్ల వారీగా క్వింటాలు దాచిపెట్టి కావాలనే దాన్ని సప్లైని తగ్గించి సప్లై తగ్గించిన తర్వాత ఆటోమేటిక్గా డిమాండ్ ఉంటుంది నిత్యావసరాలు కాబట్టి. అంటే ఉదాహరణ తీసుకుంటే ఒక 10 క్వింటాల ఆనియన్స్ని డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి ఒక దళారి కొనుగోలు చేసి గోడాలో స్టోర్ చేసిండు, అమ్ముతున్నాడు వాటిగా. ఆయనకి ఏమున్నది, వేర్ హౌజులు, పెద్ద వేర్ హౌజులు ఉన్నాయి, ఇది పెరిషబుల్ కూడా కదా, తొందరగా ఖరాబ్ అయిపోతుంది కదా అంటే వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్లు కూడా ఉంటాయి. కోల్డ్ స్టోరేజ్ ఉన్నది. ఆయన ఏం చేసిండు, దీన్ని తీసుకొచ్చి స్టోరేజ్ చేసిండు, పెద్ద ఎత్తున స్టోరేజ్ చేసిండు. ఇక్కడ కొన్ని 10 క్వింటాల స్టోరేజ్ చేసిండు. జాగ్రత్తగా ఆలోచన చేయండి, కొంత దృష్టి పెట్టండి. ఈ 10 క్వింటాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆలుగడ్డల్ని, ఉల్లిగడ్డల్ని మొత్తం కూడా తీసుకొచ్చి తనకు ఉన్నటువంటి ఆ కోల్డ్ స్టోరేజ్లో దాచిపెట్టిండు. ఆయన ఏం పోతాను, ఆయనకు ఆల్రెడీ ఓ గోదాను ఉన్నది, ఓ దళారి. ఇక్కడ ఏమైతే మొత్తం ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ప్రజలకేమో కావాలి, ఇవన్నీ కూడా దొరకరు ఎక్కడ కూడా, ఎందుకంటే మొత్తం ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. అప్పుడు ఏమైపోతుంది, దీన్ని వెంటనే కొన్ని సంఖ్య అంటే సుమారుగా ఇక్కడ 10 రూపాయలకు వచ్చింది కాస్త 100 రూపాయలకు పెట్టి అమ్మినా కూడా ప్రజలు కొంటారు. ఎందుకంటే నిత్యావసరం, కొంత తక్కువ కొనొచ్చు. కొన్ని కేజీల రూపంలో గతంలో 10 రూపాయలు 5 కిలోలు కొంటే ఇప్పుడు 2 కిలోలు కొనొచ్చు. కానీ 5 కిలోలు కొన్నప్పుడు 50 రూపాయలే ఉన్నది దాని ధర. ఇప్పుడు 100 కిలోలు కొనాలంటే మన 5 కిలోలు కొనాలంటే 500 రూపాయలు అవుతుంది. సో తక్కువ కొన్నా కూడా 200 రూపాయలు. అంటే ఎంత లేదన్నా కూడా రెగ్యులర్ కంటే ఎక్కువనే వీళ్ళు గడిస్తారు, వీళ్ళు డబ్బు సంపాదిస్తారు. సో ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ విషయంలో ఈ రకంగా దాచిపెట్టొద్దు అనేది ఒక చట్టం ఉంటుంది. అది ఆయిల్ కానివ్వండి, పప్పులుప్పులు కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి, పొటాటోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ కింద వచ్చినటువంటి ఏ వస్తువు అయినా కూడా ఎక్కువగా స్టోరేజ్ చేయొద్దు. మనం ఊర్లలో కూడా చూస్తే, ఊర్లలో కాదు కొన్ని పట్టణాల్లో చూస్తే కనుక వాటి గురించి ఎక్కువగా దాచిపెడుతూ ఉంటారు గోడలలో. అది దాచిపెట్టొద్దు. అది ఎప్పటికప్పుడు వాటిని అమ్మకాలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు వాటి గోడాలు నిల్వ చేయకుండా అమ్మకాలు చేపడితే ఏమైంది, ధర సప్లై ఆ రకంగానే ఉండే అవకాశం ఉంటుంది, ధర కూడా నియంత్రణలో ఉంటుంది, డిమాండ్ కూడా సాధారణంగానే ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఈ దళారులు ఏం చేస్తారంటే వీటిని వ్యవసాయ దగ్గర నుంచి కొనుక్కొని, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు సామాన్య ధరే ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తక్కువ ధరకే కొంటారు. వీటిని దాచిపెట్టి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో సడన్గా రిలీజ్ చేసి
వాటి యొక్క ధర పెంచుకుంటారు అమాతంగా. ఆ ధర మరి వ్యవసాయ అధికారులకు వస్తుందా, వ్యవసాయదారులకు వస్తుందా, వ్యవసాయం చేసే వారికి వస్తుందా అంటే రైతులకు వస్తుందా? రాదు. మరి ఎవరికి వస్తుంది? అది ఈ దళారులకు వస్తుంది ఈ వ్యవస్థ. ఓకే, దళారులకు మాత్రం ఆ ధర వస్తుంది. సో ఇటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవి కొన్ని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వంటింట్లో ధరల మంట అనే ఈ శీర్షిక ఏదైతే ఉందో ఈ హెడ్లైన్ ద్వారా వచ్చేటువంటి ఈ కథనం మొత్తానికి కూడా ఇక్కడ కావచ్చు. ఇక్కడ ఒకటి కేంద్ర ప్రభుత్వాలు వీటిని నియంత్రించాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఎసెన్షియల్ కమ్యూనిటీకి సంబంధించి యాక్ట్ వార పరిధిలో ఉంటుంది. సో అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటును అందిస్తాయి. అత్యధికంగా తనిఖీలు చేయాలి, వాటిని నిలిపివేయకుండా గోడాల మీద రైట్స్ జరగాలి. బియ్యాన్ని కానీ, పప్పులుప్పులను కానీ, నూనెని కానీ, ఇంకా ఇతరత్ర సామాగ్రిని మొత్తం ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు వాటిని తనిఖీలు చేపడుతూ స్టోరేజ్ లేకుండా ప్రజల్లోకి ఫ్రీగా వెళ్ళే రకంగా చేసినప్పుడు ధర మాత్రం నియంత్రణలో ఉంటుంది. అలా కేంద్రం వదిలేసినా, ముఖ్యంగా కేంద్ర పరిధిలో ఉంటుంది, కేంద్రం వదిలేసినా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోయిన రకంగా ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ధర ఎవరైనా ఎఫెక్ట్ పడుతుంది? సామాన్య జనం మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే దీనికి కారణం ఎవరు? మళ్ళా ఈ కేంద్ర ప్రభుత్వమే కదా, ఈ ప్రభుత్వాలే కదా. సో ప్రజలు ఏమనుకుంటారు పాపం, వాళ్ళు చెప్పిన మాటలు వినగానే అక్కడ ఏదో దేశాల్లో యుద్ధం జరుగుతుందట. ఆ యుద్ధం ఇవాళ జరిగింది, మరి మొన్నటిదాకా వచ్చిన స్టాక్ అంతా ఏమైంది? ఇవాళ తీసుకొచ్చింది, విదేశాల నుంచి పట్టుకొచ్చింది, సడన్గా మన ఇంతకు ఇవాళ రాదు కదా. సో అటువంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు ముందస్తుగా డంప్ చేసి పెట్టుకోవాలి. సో ప్రజల్ని నిత్యావసర సరుకుల మీద ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు కొనుక్కుంటారు కాబట్టి వాటి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు చూస్తే వేరే వాటి రేట్స్ అంత అత్యధికంగా పెరగవు. నిత్యావసరాల ధరల మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది, ఫ్లక్చువేట్స్ అవుతూ ఉంటాయి ఎప్పటికీ. సో ప్రభుత్వాల భాగస్వామ్యం కూడా అఫీషియల్గా అన్అఫీషియల్గా వాళ్ళ భాగస్వామ్యం ఉండడం కారణంగా నిత్యావసర ధరల సరుకులు పెరుగుతూ ఉంటాయి. సో ఎసెన్షియల్ కమోడిటీస్ని స్టోర్ చేయొద్దని ఒక నిబంధన కనుక అందరూ పాటిస్తే ఈ ధర పెరిగే అవకాశం ఉండేది. సామాన్య ప్రజలు మొత్తం కొంటారు కదా, ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న కొనాల్సిందే వాటిని. సో అటువంటి వాటిని భారం పెంచడం కోసం, అటువంటి దళాలను బతికించడం కోసం ప్రభుత్వాలు అప్పుడు ప్రయత్నం చేస్తాయి. ప్రభుత్వాల భాగస్వామ్యం డెఫినెట్గా ఉంటుంది ఇందులో. వాళ్ళు కరెక్ట్గా పని ప్రకారంగా ఎక్కువగా డంప్ చేసుకున్నా, రైట్స్ చేసినా, ఎసెన్షియల్ కమోడిటీస్ని స్టోరేజ్ చేయకుండా దళారుల మీద ఉక్కుపారం మోపినా కూడా ఇటువంటి అవకాశం ఉండదు. సో ఇది అదునుగా తీసుకొని దళారులు ఏం చేస్తారు? దాచిపెట్టి ఒకసారిగా రేటు పెరిగిన తర్వాత విడుదల చేస్తారు బయటికి. ఈరోజు మీరు నమ్మరు, ఆనియన్స్ రేట్ సుమారుగా కిలోకు 150 రూపాయలు ఉంది. 150 రూపాయలు అది కంపల్సరీ కొనాల్సిందే ఏ సామాన్యుడైనా కూడా. ఆయిల్ ధర చూస్తే ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం, 170 రూపాయలు ఉంది, వాటిని కొనాల్సిందే. సో అత్యధికంగా దళారులను బతికించడం కోసం దళారుల దగ్గర నుంచి వాళ్ళ కమిషన్ అంతాయి కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు కొన్నిసార్లు చూస్తున్నట్టుగా వ్యవహరిస్తాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.